హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మే నరేష్. మీ అందరికీ తెలుసు నేనేం మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది మాల్టాకు రావాలనుకుంటున్నారు. అది విజాల కోసం కూడా నాకు చాలామంది కామెంట్ చేశారు. చాలామంది కామెంట్ ఏ విజాల కోసం చేసిండంటే స్టూడెంట్ విజాల కోసం చాలామంది చేసిరు అండ్ టూరిస్ట్ విజాల కోసం చాలామంది చేసిరు. ఈ రెండు వీడియోలు అనేది చాలా ఇప్పుడు కష్టం. బిగ్ అప్డేట్ వచ్చింది మాల్టాలో. ఎవరైతే కొత్త విజాల కోసం అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకు స్టూడెంట్ విజాలు అయితే ఇస్తారు. నువ్వు రావచ్చు, కానీ స్టూడెంట్ లాగానే ఉండాలా. నువ్వు కన్వర్ట్ చేసుకొని పార్ట్ టైం కానీ జాబ్ కానీ చేయాలనుకుంటే నీకు అస్సలు కుదరదు. అండ్ విజిట్ విజాల కోసం వస్తే విజిట్ విజా రావచ్చు, కానీ జస్ట్ విజిట్ లాగానే ఉండొచ్చు. నువ్వు ఒకవేళ వేరే దేశం పోవాలనుకుంటే పోవచ్చు, కానీ నీకు ఇక్కడ జాబులు అనేది దొరకడం చాలా కష్టం. అండ్ ఇంకా బిగ్ చేంజ్ చేశాననేది మా ఫ్రెండ్ చెప్తాడు. ఎందుకంటే ఆయన ఆఫీస్లో పని కావాలనుకున్నా అని మా ఫ్రెండ్ చూసుకుంటాడు. సో మీరు చెప్పాలా మీకు ఏం కావాలని, ఎందుకంటే చాలామంది ఫ్రాడ్ కూడా ఉన్నారు. సో ఆయన ఫ్రాడ్ల గురించి కూడా చెప్తాడు. కానీ మాల్టాకానే కాదు, ఇంకా వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి. స్పెయిన్, పోల్ చాలా గ్రిప్ ఉంది. సో అందులో కొన్ని దేశాల దాకా వీసా ఇప్పగలుగుతాం. సో మాల్టాకు కూడా ఇప్పగలుగుతాం, కానీ స్టూడెంట్ వీజాలు, టూరిస్ట్ వీజాలు వీటితోనైతే కుదరది. ఒకవేళ డైరెక్ట్ వర్క్ పర్మిట్లో ఎవరైనా రావాలనుకుంటే మేము ఇప్పగలుగుతాం తక్కువ ప్రైజులనే. అండ్ ఒకవేళ వీసా రాకుంటే 75% మీకు బ్యాక్ ఇచ్చేస్తామని. ఖాళీ ఐడెంటిటీ మాల్టా పేజ్ అండ్ వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ పేజ్ అవి కట్ చేసుకొని మీకు మొత్తం ఇచ్చేస్తారు. మిగతా అని ఆయన చెప్తాడు ఫ్రాడ్ల గురించి కూడా. సో ఫ్రెండ్స్, మాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది ఈ వీజాల గురించి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత చాలామంది ఫ్రాడ్ కూడా అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్ వీజాలు వచ్చారు. అండ్ వచ్చిన తర్వాత వాళ్ళకు స్టూడెంట్ అయితే నార్మల్గా నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళకు అది యూనివర్సిటీలో డబ్బులు పే చేస్తారు కాబట్టి వాళ్ళకు పార్ట్ టైం చేసుకునే హక్కు ఉంటుంది, చేసుకోవచ్చు. కానీ ఫుల్ టైం అనేది చేసుకునే కష్టము. అండ్ కన్వర్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టమే. అండ్ చాలామంది విజిట్ వీజాల ఇంటికెంచి ఏజెన్సీని నమ్మి వచ్చిన వాళ్ళు చాలామంది నాకు కలిశారు ఇక్కడ పర్సనల్గా. లాస్ట్ ఇయర్ నాకు దగ్గర ఒక 9 మంది దాకా కలిశారు. ఏమైందంటే అలా వచ్చిన తర్వాత అక్కడ నుంచి వాడు దోలేసిండు. 7-8 లక్షలు తీసుకున్నాడు ఏజెంట్ పేరైతే చెప్పలేను నేను, ఎందుకంటే అది మంచిగా ఉండదు చెప్పడం. సో ప్రవీణ్ అనే ఆయన ఎక్కుతుండే ఒక వ్యక్తి. సో ఆయన ఏం చేసిండంటే వచ్చాడు ఇక్కడ నా దగ్గర కూడా జాబ్ కోసం చాలా అడిగాడు. ఆ టైంలో అన్సీజన్ టైంలో నీకు జాబులు దొరకడం చాలా కష్టం. ఎప్పుడైతే నీకు ఏప్రిల్ తర్వాత నుంచి నవంబర్ దాకా నీకు జాబులు బాగా దొరుకుతాయి. ఆ తర్వాత నీకు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే అన్సీజన్ అవుతుంది. అన్సీజన్లో నీకు జాబులు ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. సో ఆ టైంలో అతను ఇక్కడ వచ్చాడు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన వీజా అనేది ఎక్స్పైర్ అయ్యే టైంలో ఆయనకు ఏం చేయాలో తెలియక రూమ్ రేటు చాలా ఉంటుంది ఇక్కడ. సో వాడికి జాబ్ ఉన్నా లేకున్నా రూమ్ రేట్ అయితే కట్టాల్సిందే ఉంటుంది. అది మనం ఏం చేయలేము. సో దానివల్ల ఏమైందంటే ఆయన ఇక పురుచుకాలు వెళ్ళిపోయాడు. సో అక్కడ నుంచి ఆయన తర్వాత నాకు కాంటాక్ట్ లేడు. సో ఆయన అక్కడ పని చేస్తుండో ఇప్పుడు ఇంటికైనా నాకు కూడా ఏం తెలియదు. సో ఇప్పుడు స్టూడెంట్ వీజాల గురించి అండ్ విజిట్ వీజాల గురించి మా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చాలా మంచిగా. ఎందుకంటే ఆయన ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. సో మాకు రీసెంట్లీ ఒక అక్కడ నుంచి మెయిల్ కూడా వచ్చాయి. సో దీని గురించి వీడియోలు చేయండి అని చెప్పేసి. సో మేము అందుకోసం మీకోసం చేస్తున్నాము. అండ్ ఒక ఫ్రాడ్ కూడా జరిగింది. ఆ ఫ్రాడ్ కూడా ఆయన రీడ్ చేసి మీకు చెప్తాడు స్టూడెంట్ వీజాల గురించి. సో ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్. మా ఫ్రెండ్ అయితే తెలుసు మీకు, గణేష్. సో నా పక్కనే ఉన్నాడు. సో చూడండి, మాట్లాడండి ఆయనతో. హాయ్ గణేష్. హాయ్. సో ఎలా ఉన్నావు? అంత మంచిదేనా? సో ఇప్పుడు నాకు చాలామంది వీజాల గురించి అడుగుతుండ్రు. సో ఇప్పుడు నేను ఏం మాట్లాడాను. స్టూడెంట్ వీజాలు చాలా ఫ్రాడ్ అవుతున్నాయి. సో విజిట్ వీజాలు కూడా చాలా ఫ్రాడ్ అవుతున్నాయి. సో నీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరో నువ్వు ఆఫీస్లో పని చేస్తారని చెప్పావు. సో కాంటాక్ట్ ఉంటారని చెప్పావు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ నీ ఎక్స్పీరియన్స్ కొంచెం నాకు చెప్తావా? సో మా వాళ్ళకి కొంచెం తెలియాలి. ఎందుకంటే చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, అన్న నేను ఇక్కడ వచ్చినాక డబ్బులు కడతా, ఒప్పుకుంటారు, అట్లా డబ్బులు టోటల్ ఎంత అవుతుంది, ఫస్ట్ ఎంత కట్టాలా, చాలామంది చాలా వెరైటీ అడుగుతారు. సో అలా డౌట్స్ అని అడుగుతారు. సో నాకు అలా డౌట్స్కు నేను చెప్పాల్సిన నా మైండ్ సెట్ వేరుంటే వాళ్ళకి ఎంత సీదా చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదు. మ్యాక్సిమం ఇప్పుడు మాల్టాకి రావాలంటే ఇంత ఖర్చు అవుతుందని కూడా వాళ్ళకు క్లియర్గా చెప్తా, కానీ వాళ్ళకి అర్థం కాదు. సో వచ్చిన తర్వాత కడతా అంటారు, లేకుంటే వీజా రాకుంటే ఏం చెప్తాను అంటారు. సో అవన్నీ డౌట్లు చాలా ఉన్నాయి. సో 1 by 1 ఒక 3 స్టెప్పుల వీజాల గురించి, ప్లస్ ఇప్పుడు వచ్చిన బిగ్ అప్డేట్ల గురించి, అంటే ఇక్కడ అప్డేట్స్ చాలా వచ్చాయి 2025లో. సో వీటి గురించి, ప్లస్ స్టూడెంట్ వీజాల గురించి
ప్లస్ విజిట్ వీజాల గురించి అండ్ ఒకవేళ వేరే కంట్రీస్ ఏమైనా వీజాలు ఉన్నా దాని గురించి కూడా ఈ వీడియోలో మొత్తం, అంటే ఇది ఒక్క వీడియో కాదు, ఒక 3 వీడియోలు చేద్దాం. సో మేము పార్ట్గా కట్ చేస్తాం, ఎందుకంటే ఒకటే వీడియో మీకు లెంత్ చాలా అవుతుంది. సో పార్ట్గా అంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క స్టేట్, అంటే స్టూడెంట్ వీజాల కోసం ఒక వీడియో ఇట్లా కట్ చేసి నేను పెడతాను అనమాట. సో మీరు అన్నీ తప్పకుండా చూడండి, మీకు యూజ్ఫుల్ ఉంటాయి ప్రతి ఒక్క వీడియో, ఎందుకంటే నేను చేసేది మీకోసం. ఇప్పుడు పోవాలంటే మాకు పార్ట్ టైం కూడా పోవచ్చు, అంటే మాకు పని కూడా చేసుకోవచ్చు. అవన్నీ వదిలేసి నేను ఇప్పుడు వీడియోలు ఎందుకు చేస్తున్నా అంటే మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ప్లస్ నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్లో మీరు సపోర్ట్ చేస్తే నాకు సబ్స్క్రైబర్స్ పెరిగి కొంచెం అక్కడి నుంచి కూడా అన్నీ చేయొచ్చు. సో అందుకోసం అని చెప్పేసి నేను పెడుతున్నా. సో పక్కా సపోర్ట్ చేయండి, ఎందుకంటే జెన్యూన్గా చేస్తున్నా ఏ వీడియోలో అయినా సరే. అండ్ ఏమున్నా కానీ ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో వినండి కేర్ఫుల్లీ. అండ్ ఏ డిసిషన్ తీసుకోవాలనుకున్నా కానీ ముందు, అంటే ఏమిటన్నా నీకు ఇప్పుడు అప్లై చేస్తానా అని ఏదైనా ఏజెన్సీలకు పోయి చేసుకున్నా అని బాగా ఆలోచించి 1-2 స్టెప్పులు వేసి చేయండి. ఇప్పుడు మల్టాకి ఒకవేళ రావాలనుకున్నా అని లైక్ వీజా మీద డైరెక్ట్ వర్క్ పర్మిట్ పైన మీకు స్కిల్ పాస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్కిల్ పాస్ కూడా ఎలా చేయడమో మీకు తెలియదు. సో చాలామందికి తెలియకపోతే దాని గురించి కూడా మీరు కామెంట్ చేయొచ్చు, మేము చేసి చూపెడతాము అండ్ ఇస్తాము కూడా. మీకు ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో మేము మొత్తం చెప్తాము. సో అవన్నీ ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఆయన మాటలో వినండి. సో ఎక్స్ప్లెయిన్. నమస్తే అన్న, నా పేరు గణేష్. రీసెంట్లీ విజిట్ వీజాల గురించి ఎస్పెషల్లీగా మనం మాట్లాడుకోవాలి. ఓకే, చాలామంది అంటే నీ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను చూస్తున్నాను, నీ వీడియోస్ కూడా చూస్తూనే ఉంటాయి కదా డైలీ. నీ వీడియోలో ఎస్పెషల్గా నేను విజిట్ వీజాలో వచ్చి నేను కన్వర్ట్ చేసుకోవచ్చా, ఇది ఒక పాయింట్ బాగా రేజ్ చేసినారు చాలామంది. సెకండ్ వచ్చేసి స్టూడెంట్లో వచ్చి అక్కడ నేను మళ్ళీ అంటే నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను ఫుల్ టైంకి మారొచ్చా, అంటే ఫుల్ టైం జాబ్ అక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా. యాజ్ పర్ ద 2025 మాల్టా రూల్స్ ప్రకారంగా ఈ రెండు సాధ్యం కావు. మెయిన్ విషయం ఏంటంటే ఒకటి ఫస్ట్ వచ్చేసి మనము విజిట్ వీజా తీసుకున్నాం. ఇంత ముందుకు విజిట్ వీజాలో కొన్ని ఆప్షన్లు ఉండే, అంటే గవర్నమెంట్లో జరుగుతుండే, అంటే మనము కన్వర్ట్ చేసుకోవడానికి ప్లస్ ఇంకా ఎంప్లాయర్ని పట్టుకోవడానికి కొంచెం ఈజీ ఉంటుండే. ఆ 20 days 30 days పీరియడ్లో ఈజీ ఉంటుండే. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు ప్రజెంట్లో, ఎందుకంటే పూర్తిగా 2025లో మాల్టాలో బాగా స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకొచ్చినారు. దానివల్ల విజిట్ వీజాలో రావడం అనేది ఓన్లీ వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి ఏంటంటే విజిట్ వీజాలో ఎవరైనా పొరపాటున వచ్చినా కూడా ఈడ లీగలైజేషన్ నేను చేపిస్తాను, నేను ఇది చూసుకుంటాను, నేను అది చూసుకుంటాను, అక్కడ పోయిన తర్వాత ఇట్లుంటుంది అట్లుంటుంది, అదంతా ఉత్తది, అంత ఫ్రాడ్. ఎవరిని నమ్మొద్దండి, మీ డబ్బులు పోగొట్టుకోవద్దండి. నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఏదున్నా కూడా మీరు వర్క్ చేయడానికి రావాలనుకుంటే రూల్ ప్రకారంగా వర్క్ వీజాలోనే వస్తేనే వాళ్ళకి సేఫ్ ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక క్యాండిడేట్ నాకు ఈరోజే మెసేజ్ చేసినాడు, టుడే, పేరు చూపెట్టకూడదు, జస్ట్ నేను ఇది మాత్రం చూపిస్తా, చాటింగ్ మాత్రం చూపిస్తా, చూడండి ఒక్క నిమిషం. అది టచ్ ఇది వచ్చేసి బై ఐ విల్ కమ్ టు మాల్టా బై టూరిస్ట్ వీజా. ఆఫ్టర్ కమ్ there can you help me in finding a job converting my tourist visa to work visa. అయితే ఇతను ఏం మెసేజ్ చేసినాడంటే మనకు, నేను టూరిస్ట్ వీసాలు వస్తాను, నేను అక్కడికి వచ్చిన తర్వాత మీరు హెల్ప్ చేయండి. హెల్ప్ చేస్తాం, ఎంతవరకు అంటే దానికంటే ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు ఇల్లీగల్గా వచ్చేసి ఇక్కడ జాబ్ చేసుకోవాలి అనేది చాలా చాలా కష్టం. ఎందుకంటే వితౌట్ ఐడి కార్డు, వితౌట్ బ్లూ పేపరు, మీ దగ్గర ఏ లీగల్ డాక్యుమెంట్స్ లేనప్పుడు నీకు ఎవరు వర్క్ ఇయ్యరు ఇక్కడ రూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎవరైనా సరే నీకు ఇప్పుడు వర్క్ పర్మిట్ మీద వచ్చినా సరే నీకు బ్లూ పేపర్ వచ్చే వరకు నీకు ఎవరు జాబ్ ఇవ్వడు. ఈవెన్ నీ కంపెనీ కూడా, ఏ కంపెనీలో నువ్వు వచ్చినావో ఆ కంపెనీ నీకు డాక్యుమెంట్స్ మొత్తం ఐడెంటిటీ మళ్ళీ సబ్మిట్ చేసే వరకు నీకు జాబ్ అనేది అస్సలు ఉండదు. నాకు నా ఎక్స్పీరియన్స్, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఎప్పుడైతే దుబాయ్కి నుంచి మల్టాకి వచ్చానో అప్పుడు చెప్తున్నా ఆ ఎక్స్పీరియన్స్ 2023లో. అప్పుడు నేను వచ్చినప్పుడు 25 days రూములే వండుకున్నా. నేను రాగా 1200 euros తెచ్చుకున్నా దుబాయ్కి నుంచి. తెచ్చుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చి ఫస్ట్ వచ్చేసి మనం హౌస్ తీసుకోవాలా. అది బాగా అంటే బాగా కష్టం నీకు దొరకడం. అది ఎలా లింకడం అంటే ఫేస్బుక్లో లింక్ పడుతుంది. ఫేస్బుక్లో లింక్ ఉన్న తర్వాత నువ్వు వాడికి కామెంట్ చేయాలా, ఆడు నీకు రిప్లై ఇస్తాడు. ఆడు చేసేటోడు ఒక్కోడు, ఓనర్ గడు ఒక్కోడు, తీసుకునేటోడు ఒక్కోడు, అన్ని డిఫరెంట్ ఉంటాయి. మనం ఎప్పుడైతే మనం వాడికి కామెంట్ చేస్తామో వాళ్ళు నీకు కాంటాక్ట్ అవుతారు, వాళ్ళు తీసుకుంటాను
కట్ చేసుకుంటారు, అలా ఫీజు కట్ చేసుకుంటారు. ప్లస్ మళ్ళీ అది మనం ఎవరైతే హౌసింగ్ అథారిటీ తీసుకుంటామో ఎవరి దగ్గరనో అడిగి మళ్ళీ అడ్వాన్స్ ఇవ్వాలా, ప్లస్ రెంట్ ఇవ్వాలా. అవన్నీ టోటల్ వచ్చేసి నాకు €700 అయింది. €700 ఆడికి పెట్టిన. మళ్ళీ ప్లస్ నేను 25 days ఉన్నా, అప్పుడు నాకు జాబ్ లేదు. సో నా దగ్గర మిగిలినాయి 500 నా ఫుడ్ కావాలా. నాకు ఇప్పుడు రాగానే నాకు ఇట్లా ట్రావెల్ చేయడానికి ఇక్కడ బస్ ఫ్రీ, కానీ మనం కార్డ్ అనేది చేసుకోవాలా. ఆ కార్డ్ వేసుకోవడానికి మళ్ళీ ఒక €20-30 కావాలా. అది చేయడం తెలియదు. ఆ €30 మళ్ళీ మనకు బై హ్యాండ్ కుదరదు. మనకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ అకౌంట్లో మనం వేసుకొని ఆ అకౌంట్ ద్వారా మనము ఆ కార్డ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన తర్వాత రిస్క్ బాగానే ఉంటుంది. నీకు మంచి వాళ్ళు ఎక్కడ దొరకరు. సో నాలాగా చెప్పేటోడు, ఎందుకంటే వేరే ఉంటాయి. నేను చెప్పే మంచి సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు విజిటింగ్లో రావాలి అనుకుంటే రండి, విజిట్ చేయండి. 10 days 5 days 1 week 2 months 1 month చేయండి, విజిట్ చేయండి. కానీ ఒకవేళ మీరు ఇక్కడ లోకల్లోకి వచ్చినాక విజిట్ వీసా వచ్చిన తర్వాత, ఓకే, మీకు అప్రూవ్డ్ అయిన తర్వాత, విజిట్ వీసా రావడం కూడా అంత ఈజీ కాదు. మీరు ఫండ్స్ చూపెట్టాలి, దాంతోపాటుగా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఖచ్చితంగా. దాంట్లో అన్నీ మీరు పర్ఫెక్ట్గా జెన్యున్గా ఉన్నానంటేనే సెంజన్ జోన్లో మీకు విజిట్కి అనుమతిస్తారు. అంత లేనిది సామాన్యంగా ఏదో మనం దుబాయ్కి పోయినాము, ఖతర్కి పోయినాము విజిట్ చేయడానికి, అట్లా ఇక్కడ వీసాలు ఇవ్వరు. అది మీకు కూడా తెలుసు ఆ విషయం. యూరోపియన్ కంట్రీస్ అంటే అట్లే ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు విజిట్ వీసాలో వస్తే పొరపాటున ఒకవేళ వచ్చిన తర్వాత మీరు జాబ్ చేసుకొని ఇక్కడ ఉండాలి అనేది మాత్రం మైండ్లో పెట్టుకోవద్దండి దయచేసి. ఇది కుదరని పని. లీగల్ కావడానికి చాలా కష్టాలు ఉంటాయి. అవన్నీ మేము ఓడ్చుకుంటాము, నేను ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాను అని అంటే అది వేరే డిఫరెంట్ వే. ఇంకా అది ఇంకా పూర్తిగా ఇల్లీగల్గా ఉండాల్సింది వస్తుంది. ఇక్కడ దగ్గర నీకు 15 లక్షల దాకా అయిపోతాయి అనవసరంగా. ఎందుకంటే నువ్వు డబ్బులు ఆల్రెడీ నువ్వు నీ ఏజెంట్ కట్టుకొని వచ్చేసావు. సో నువ్వు వచ్చిన తర్వాత ఆడేం బీకలేడు, నువ్వు ఆడేం బీకలేవు. ఆడి నువ్వు వదిలేస్తాడు గాలికి తెగిన పటంలాగా. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక పీక్కోలేక గోక్కోలేక ఇక్కడ ఓడైతే నీకు చేస్తాను ఆడికి నువ్వు డబ్బులు కట్టుకొని వేస్ట్ డబ్బులు అవుతాయి అన్నట్టు. అంటే నీకు ఒక్కటి కాదు. ఇక నువ్వు ఇప్పుడు రానే వచ్చినావు, ఇప్పుడు అంత దూరంకి వచ్చేసావు, మనం ఏం చేద్దామని చెప్పేసి లక్ష అడిగిన లక్ష ఇచ్చేస్తావు. ఆడు కొన్ని రోజులు ఆపి అది వేసి ఇది వేసి చేసేటకంటే నీకు జాబ్ ఉండదు, ఏముండదు, బిచ్చ బతుకైపోతాయి ఇక్కడ. సో ఏదైనా ఉంటే మంచి వెళ్ళరండి. చెప్పు. తర్వాత ఈ టూరిస్ట్ వీసాలు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లోకల్లో ఎంప్లాయర్స్ అంటే మీ స్కిల్స్ మీకు అన్నీ నచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఆఫర్ తీసుకోండి. ఆఫర్ తీసుకొని చెప్పండి, మీ ఎంప్లాయర్కి చెప్పండి, నేను ఇట్లా ఇండియాలో ఉంటున్నాను, ఇది పరిస్థితి, నేను ఇట్లా విజిట్లో వచ్చినాను, నాకు ఇట్లా జాబ్ కావాలి, ఇది పరిస్థితి అని చెప్తే వాళ్ళు మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది మూవ్ చేస్తారు. దాని తర్వాత ఒకవేళ మ్యాక్సిమం 99% థర్డ్ నేషనాలిటీస్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఇండియా నుంచి హైరింగ్ అనేది చాలా కష్టం. నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ రేర్ కేసెస్లోనే యాక్సెప్ట్ చేస్తారు. రెండో విషయం ఏంటంటే, ఒకసారి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడంతా మీరు ముందే అన్నీ సెట్ చేసుకోండి, రూము ప్లస్ అన్నీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడి మన వాళ్ళు ఎవరో హెల్ప్ చేస్తారు, ఇది మాత్రం ఎవరు పెట్టుకోద్దండి. ఎవరికి అంత ఖాళీ టైం లేదు. ఏదున్నా కూడా అంటే డైరెక్ట్గా చెప్తున్నా, ఎవరి కోసం ఎవరు చూసుకోరు, ఎవరు పట్టించుకోరు, ఎవరి లైఫ్ వాళ్ళది ఇక్కడ. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీకు బెస్ట్ వే, మీరు విజిట్లో వచ్చినా కూడా విజిట్ చేయండి, ఎంప్లాయర్ని పట్టుకోండి, ఇక్కడ నుంచి ఆఫర్ లెటర్ అన్నీ ఓకే చేయించుకోండి. తర్వాత ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్క్ వీసా అప్లై చేసుకొని లీగల్గా ఇక్కడికి రండి. ఇది అంటే మెయిన్ రీజన్ మన దగ్గర మెయిన్ ప్రాసెస్. సెకండ్ వచ్చేసి స్టూడెంట్ వీసా. ఈ మధ్యకాలంలో అంటే పెద్ద ఫ్రాడ్, చిన్నది కాదు, చాలా పెద్ద ఫ్రాడ్. నేను మీకు చూపిస్తా డైరెక్ట్గానే, విత్ ప్రూఫ్తో సహా. ఒక యూనివర్సిటీలో, మాల్టాకు సంబంధించి ఒక యూనివర్సిటీలో ఒక అబ్బాయి 7 లక్షలు పే చేసినాడు. రీసెంట్గా జరిగింది, మేబీ 1 month బ్యాక్. 1 month కూడా కాలేదు, ఇంకా ఒక 20 days కూడా కాలేదు, ఒక 20 days బ్యాక్ జరిగిన విషయం ఇది. మనోడు స్టూడెంట్ వీసాకి అప్లై చేసినాడు. కాలేజీలో చదువుకుందాము ప్లస్ వర్క్ చేసుకుందామని చెప్పేసి రెండు. మాల్టాలో ఉన్నారా అని అంటే లేరు, మ్యాక్సిమం తక్కువ. ఇక్కడ జరుగుతాయి ఫ్రాడ్లెంట్ అనేది ఎక్కడైనా ఉంటుంది, కానీ ఎస్పెషల్గా స్టూడెంట్ వీసాలలో చాలా ఫ్రాడ్ జరుగుతాయి మన ఇండియా, నేపాల్, మన దేశాలలో. ఎందుకంటే అక్కడ ఉండే ఏజెంట్స్ ఏం చేస్తారంటే 10 లక్షలు, 15 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు అట్లా డబ్బులు తీసుకొనేసి మనుషుల్ని అంటే మన పిల్లలని వాళ్ళకి చెప్పి, నువ్వు వాడికి పోయిన తర్వాత కాలేజీలో చదువుకుంటావు, ఆ కాలేజీలో నుంచి నువ్వు పార్ట్ టైం చేసుకొని నెలకు 1 లక్ష సంపాదిస్తావు, 2 లక్షలు సంపాదిస్తావు, అదంతా ఉత్తది. ఎవ్వరు నమ్మొద్దండి, పొరపాటున కూడా దయచేసి ఎవ్వరు నమ్మొద్దండి. నాకు వచ్చిన ఒక చిన్న కామెంటు, అంటే ఒక పోస్ట్ బాగా చూడండి, దీంట్లో
క్లియర్గా మీకు ఇంగ్లీష్ అంతా తను రాసి పెట్టినాడు, ఎంత అమౌంట్ ఛార్జ్ చేసినారు, ఎంత ఏమైంది అనేది మొత్తం A to Z అన్నీ దీంట్లో రీడ్ చేసి చెప్పు. అది చదవడం చాలా కష్టం. సో ఒకసారి రీడ్ చేసి చెప్పు. దీంట్లో ఏమని పెట్టినాడంటే, మై నేమ్ ఈజ్ జమీల్, ఐఎమ్ రైటింగ్ దిస్ విత్ ఏ హెవీ హార్ట్, లాస్ట్ ఇయర్ అప్లైడ్. పోయిన సంవత్సరంలో అతను వచ్చేసి ఒక మాల్టా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఏమంటారు చదువుకోవడానికి అప్లై చేసుకున్నాడు స్టూడెంట్ వీసాకి. వాళ్ళు 6,800 యూరోలు మనం దగ్గర నుంచి 6,800 యూరోలు అంటే అక్షరాల 7 లక్షలు, అటు ఇటుగా 7 లక్షలు, 6,80,000 అయితే. సో అటు ఇటు అంటే 7 లక్షలు ఉంటుంది. ఓకే, అది ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే, జస్ట్ ట్యూషన్ ఫీజు. ఓకే, ఆయనకి ఫ్లైట్ టికెట్ ఉంటుంది, అవన్నీ అది వేరు మొత్తము మనకి 10 లక్షల దాకా ఖర్చు వస్తుంది. అయితే ఈడ తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, మీరు ఒకవేళ ఏదైనా చెయ్యాలి అంటే స్టూడెంట్ వీసాలో కానీ విజిట్ వీసాలో కానీ రావాలంటే పక్కాగా క్లారిటీగా మంచి వ్యక్తుల్ని అంటే ఏజెంట్స్ని కానీ, నీకు ఇక్కడ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ ద్వారా కానీ పర్ఫెక్ట్గా ఈ వర్క్ చేయించుకోండి. ఓకే, తెలియకుండా ఇట్లా ఇప్పుడు చూడండి 7 లక్షల రూపాయలు, అక్షరాల 7 లక్షల రూపాయలు వాళ్ళు దీంట్లో ఏం పెట్టినారంటే, ట్యూషన్ ఫీజ్, ఐ వాజ్ టు ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ రెడీ టు స్టార్ట్ మై జర్నీ బట్ సాడ్లీ మై వీసా వాజ్ డినైడ్. అతని వీసాను రిజెక్ట్ చేసేసినారు, అప్లై చేసినారు కానీ రిజెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఫేక్ డాక్యుమెంటేషన్ వల్ల తనది డినైడ్ అయిపోయింది. తర్వాత ఏదైతే అమౌంట్ కట్టినాడు ఆ 7 లక్షల రూపాయలు, ఆ 7 లక్షల రూపాయల అమౌంట్ రిటర్న్ రాలేదు. మనోడు దీంట్లో బాగా పర్టికులర్గా మెన్షన్ చేసినది ఏంటంటే, నేను ఎన్నోసార్లు మెయిల్ చేసినాను వాళ్ళకి, వాళ్ళేమో రిటర్న్ వస్తాయని చెప్తున్నారు. ఇప్పటికి దాదాపుగా 1.5 సంవత్సరం అవుతుంది, అంటే 18 నెలలు అవుతుంది, ఇంతవరకు రిప్లై లేదు. వస్తుంది అంటున్నారు కానీ రాలేదు, రిఫండ్ రాలేదు. అట్లా ఏదైనా కానీ స్టూడెంట్ వీసాల గురించి కానీ ఏదన్నా కానీ మీరు ఏదన్నా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచన చేసి మంచిదా చెడ్డదా, దాని ప్రూఫ్ ఏంది, దాని కథ ఏంది, ఎవరినో గుడ్డిగా నమ్మి లక్షలు పెట్టొద్దండి. నేను చెప్పే అంటే నా సజెషన్ ఏంటంటే, గుడ్డిగా నమ్మి ఎవరు ముఖం తేలడానికి లక్షలు పోసేసి ఈడే ఇక్కడ వీసా రిజెక్ట్ అయిన తర్వాత ఈ పరిస్థితి అంతా, అంటే ఇంత స్ట్రగుల్ పడే బదులు మీరు ఎట్లయినా ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి వచ్చేదానికి ఎవరు చదువుకోనికి రాడు, నాకు తెలుసు. చాలా తక్కువ, రేరు జెన్యున్ కేసెస్, అంటే చదువుకోవాలి ఇట్లా అబ్రాడ్లో ఒక మంచి స్థాయిలో ఉండాలన్నట్టు జస్ట్ చదువుకోవడానికి వస్తారు. ఇదేంటంటే చాలా మంది ఏంటంటే జాబ్ చేసుకోవాలి ఇక్కడ మేము సెటిల్ కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసం స్పెషల్గా చెప్తాను, పొరపాటును దయచేసి ఎవరో మాటలు నమ్మి ఇక్కడ లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అంటే నమ్మొద్దండి. వస్తుంది, లక్షలు ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు కష్టపడి పని చేసే వస్తుంది. ఇట్లా రాదు. మనము అంటే ఈ స్టూడెంట్ వీసాలు వచ్చిన వాళ్ళకి, స్టూడెంట్ వీసాలో వచ్చినా దేంట్లో వచ్చినా ఓన్లీ పార్ట్ టైం చేసుకోవడానికే ఉంటుంది, విజిట్ వీసాలో కానీ స్టూడెంట్ వీసాలో కానీ. ఇంకోటి ఏంటంటే విజిట్ వీసాలో వర్క్ ఇవ్వరు. స్టూడెంట్ వీసాలో కూడా మీకు ఇంకొక విషయం చెప్తా, స్టూడెంట్ వీసాలో వచ్చిన వాళ్ళకి యూనివర్సిటీనే మీకు ఒక పార్ట్ టైం కార్డు ఇస్తుంది. అంటే మీరు సర్వే కావడానికి ఎన్ని రోజులు అయితే మీరు ఇక్కడ స్టూడెంట్కి ఉంటారో అన్ని రోజులు సర్వే కావడానికి మీకు ఒక పార్ట్ టైం కార్డు ఇస్తుంది. అది కూడా పని చేసుకోవచ్చు. అది కూడా నార్మల్గా అంటే ఇప్పుడు మనము డైరెక్ట్ వీసా మీద వస్తే చేసే వర్క్ వీసా మీద వస్తే మనకు వీక్లీ 40 అవర్స్ అని ఉంటుంది. ఒకవేళ నువ్వు స్టూడెంట్ వీసా మీద ఉంటే నీకు వీక్లీ 20 అవర్సే ఉంటుంది. 20 అవర్స్ కన్నా ఎక్కేస్తే అది గంటల నీకు గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు నేను పట్టుకపోయి నేను రివ్యూకి వేస్తారు. అట్లా చాలామంది పట్టుకపోయారు. మా ఓట్లకి ఎంచే పర్సనల్ నేను నా ముంగటికి ఎంచి పట్టుకపోయారు. కారు వాళ్ళు ఉంటారు, ఇట్లా నార్మల్గా స్టూడెంట్ వీసా మీద వచ్చి వాళ్ళు ఏం చేయలేక అట్లా నార్మల్గా పని చేస్తారు ఇల్లీగల్గా. సో అలాంటి చాలామంది దాకా పట్టుకపోయారు. సో స్టూడెంట్ వీసా కూడా 20 అవర్స్ కన్నా ఎక్కువ పని చేయడం కష్టం. నేను చెప్పే ఒకటే సజెషన్ ఏంటంటే, ఎవరైనా కానీ విజిట్లో వచ్చి ఇది కన్వర్ట్ అవుతారు, ఇది చేస్తారు అది చేస్తారు అనేది నమ్మొద్దండి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ మంత్లోనో లేకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్లోనో ఒక 10 మంది దాకా వస్తున్నారని కూడా తెలుసు, మనకు తెలిసిన వాళ్ళే. నేను చెప్పినా వాళ్ళు వినలేదు, వస్తున్నారు, చూద్దాం వాళ్ళ పరిస్థితి ఏందో. నేను కాంటాక్ట్లో మాట్లాడాను. సో బ్రో ఏమైనా ఉంటే హెల్ప్ చేయండి, మంచిగా చూసుకొని పెట్టుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఎవరు హెల్ప్ చేయరని. సో వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. సో వాళ్ళు ఆల్రెడీ సబ్మిట్ అయిపోయినాయి, మేము వస్తున్నాం నెక్స్ట్ మంత్ అని చెప్పారు నాకు పర్సనల్గా. సో వెయిట్ చేస్తున్నాం. మా శక్తి ఉన్నంత వరకు మేము హెల్ప్ చేస్తాం, అంటే మేము చేయగలిగినంత వరకు, అంటే ఏదైనా జాబ్ పర్పస్ ఏదో కూడా మేము చేస్తాం. కానీ వాళ్ళు ఖచ్చితంగా 100% లీగల్ అవుతారు ఇక్కడ అనేది ఎవరు గ్యారంటీ ఇవ్వరు. అది గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ వీసాస్ కూడా గవర్నమెంట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఇవ్వాలా వద్దా అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. మీరు ఒరిజినల్గా ఉన్నారా, ట్రూ ఉన్నారా, మీకు విజిట్ వీసా వస్తుంది. మీరు నిజంగానే స్టూడెంట్ కోసం పోతున్నారా, మీకు వీసా వస్తుంది.
లేదు నేను ఆడ పని చేసుకోవాలి దానికోసం అని అంటే దీన్ని మర్చిపోండి. నెక్స్ట్ వచ్చేసి వర్క్ వీసాల గురించి ఏంటనేది ఇదే వీడియోలోనే పార్ట్ 2 కింద మేము చేస్తాము. వాచ్ ద వీడియో కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ స్టిల్ వీడియోలు ఉన్నాయి, ఇంకా చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకులు. సో పక్కా ఆ వీడియోలు ఫాలో అవ్వండి, ఎందుకంటే నేను చేసేది మీకోసం. పక్కా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.